जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नरनारी। శ్రీ భారత్ వీక్షకులందరికీ నమస్కారాలు, అభినందనలు కూడా. భాషను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అమ్మను మమ్మీని చేస్తారా అని మునిపే నేను ఘోష పెట్టాను. అమ్మను మమ్మీని చేయడం అనేది చెయ్యకూడదు అని ఇప్పటి తరం వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇంగ్లీషు చదువులు ఎక్కువైపోయి అమ్మను అమ్మ అనడం మానేశారు, మమ్మీ అంటున్నారు. మమ్మీ అంటే ఏమిటో చెప్పాను నేను. ఈజిప్ట్ దేశంలో మరణించిన వారి కళేబరాలను పాతిపెట్టే చోటు ఉంటుంది, దాన్ని పిరమిడ్ అంటారు. అక్కడ ఉన్నది ఆ కళేబరాన్ని మమ్మీ అంటారు. ఒక రాజు కానీ ఒక పెద్ద ధనవంతుడు కానీ అట్లా ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ శరీరాలతో పాటు వాళ్ళు వాడుకున్న సమస్తమైన వస్తువులను కూడా అందులో ఆ సమాధిలో వాళ్ళతో పాటు ఖననం చేస్తారు. అందువల్ల దాన్ని మమ్మీ అంటారు కనుక తల్లిని మమ్మీ అనొద్దు అని. ఇప్పుడు ఇంకొంచెం స్టైల్ ఎక్కువైపోయి మామ్ అంటున్నారు. అది కూడా బాగాలేదు వినడానికి. తండ్రిని కూడా డాడీ అంటున్నారు. లక్షణంగా నాన్న అని పిలవచ్చు కదా. హిందీ వాళ్ళు లక్షణంగా పిలుస్తారు పితాశ్రీ పితాజీ అని. మనకేమైంది మరి తెలుగు వాళ్ళకి? డాడీ అన్నాడు. ఇప్పుడు ఇంకా కొంచెం స్టైల్ ఎక్కువ, డాడ్ అంటున్నారనమాట. అవసరం లేదు. లక్షణంగా అమ్మా నాన్న అని పిలిస్తే మన మధ్య మమకారాలు కూడా బాగా పెరుగుతాయి. మమకారాలు కోల్పోతున్న సమయం ఇది. కలియుగంలో ధనం వెంటబడి లక్ష్మీదేవి మైకంలో పడిపోయి ముందుకు వెళ్ళిపోతూ చుట్టరికాలని బాంధవ్యాలను కూడా మర్చిపోతున్నారు అందరూ. చెల్లెలుంది, మై సిస్ అని పరిచయం చేస్తాడు వాడు. ఈమె నా చెల్లెలు అనొచ్చు కదా, నా సోదరి అనొచ్చు కదా అనడు, మా అక్క అనొచ్చు కదా అనడు. ఎల్డర్ సిస్, ఆ తర్వాత అది చిన్న సిస్ అంటాడు అనమాట. ఎందుకు అట్లా చెప్పడం? సిస్టర్ కూడా అనడు, సిస్. అదేమిటో మరి తమాషాగా. ఇక బ్రదర్, సోదరుల సంగతికి వస్తే బ్రదర్ కూడా పోయిందనమాట. ఇప్పుడు బ్రో అంటున్నారు. ఎంత స్టైలో అనుకుంటుంటాను. బ్రో ఏమిటి బ్రో అంటే? నువ్వు మా అన్నయ్యవి, నేను నీ తమ్ముడిని అనడానికి ఆ బాంధవ్యం చెప్పుకుంటేనే మన మధ్య మమత పెరిగే అవకాశం బాగా ఉంటుంది. చుట్టరికాలు చెప్పుకోలేకపోతే అది మనకు సిగ్గుచేటే గాని మరొకటి కాదు. అన్నదమ్ముల విషయానికి వస్తే రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను తీసుకోవాలి మనం. అదేవిధంగా పాండవులను తీసుకోవాలి. మా అన్నయ్య అని గర్వంగా చెప్పుకున్నారు మరి. భరతుడు ఎంతటి సోదర ప్రేమ గలవాడు అంటే, తల్లి తన కోసం రాజ్యాన్ని తండ్రి దగ్గర వరాలు అడిగి తనకు ధారాదత్తం చేస్తున్నదని తెలిసినా కూడా అక్కర్లేదు, నాకు జ్యేష్ఠుడే రాజు అవ్వాలి, మా రాముడికి మేమందరం సేవకులం అన్నాడు. సేవకులుగా బానిసలుగా ఉండమని కాదు, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానుబంధం అట్లాంటిది. అన్నల కోసం ప్రాణాలు వదిలిపెట్టిన జనం ఉన్నటువంటి భారత భూమిలో మనం పుట్టాం. అన్నల తమ్ముల విలువలు తెలుసుకోవాలి. ఈ జన్మలో మాత్రమే మనం సోదరులం, అక్కచెల్లెళ్ళం, అన్నదమ్ములం అంతా. ఈ జన్మలోనే ఆ ఇద్దరు మనకు తల్లిదండ్రులు. కానీ మన జన్మలో ఏమవుతామో మనకు తెలియదు. ఎందుకంటే కలియుగంలో పాపాలు చేయడమే ఎక్కువగా జరుగుతున్నది కనుక పాపాలకు తప్పకుండా నేను ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కాబట్టి మనం చేసిన పుణ్యాలకు అంతో ఇంతో కలియుగంలో భూలోకంలోనే, అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడే స్వర్గం. మనకు ఏ కాస్త దుఃఖం కలిగినా అదే నరకం. కాబట్టి వీలున్నంత వరకు సంతోషంగా ఉందాం. తెలుగు భాషలోనే మన తోబుట్టులందరినీ పిలుచుకుందాం. అమ్మా నాన్నలను కూడా అమ్మా నాన్న అని మనసారా తనివి తీర మన జన్మ ధన్యమయ్యేలాగా, మన నాలుక తరించేలాగా పిలవండి అని చెప్తున్నాను అందరికీ కూడా నేను. ఆ ప్రేమలు పోగొట్టుకున్న తర్వాత మనకు జీవితంలో మిగిలేదేమీ ఉండదండి. మన తెలుగు భాష ఎంత గొప్పదో, అందులో తెలుగు గడ్డ మీద మనం పుట్టిన వాళ్ళం ఎంత అదృష్టవంతులమో పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, లేదనుకున్నా ఉంది.
అందువల్ల తెలుగు భాషను కాపాడుకోవాలి అంటే తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోనే మన సంబంధ బాంధవ్యాలని మళ్ళీ నెలకొల్పుకోవాలి. మేనత్త అనడం తెలియదు ఇప్పుడు, మేనమామ అనడం తెలియదు. ఎందుకంటే తండ్రి చుట్టాలని ఫస్ట్ కజిన్ అంటున్నారు, తల్లి చుట్టాలని సెకండ్ కజిన్ అంటున్నారు. మనకి 1-2 నంబర్లు సంఖ్యలు లేవండి. తల్లి వైపు వాళ్ళని తల్లి పుట్టింటి వాళ్ళని మేనమామ వాళ్ళు, తండ్రి పుట్టింటి వాళ్ళని మేనత్త వాళ్ళు అనాలి. బావ మరదలు, వదిన మరదళ్ళు, అత్త కోడళ్ళు అని చెప్పుకోవడంలో ఆ సంబంధ బాంధవ్యాలని మళ్ళీ నెలకొల్పుకోవడంలో, పునఃస్థాపితం చేసుకోవడంలోనే మనకు ఆనందం ఉంటుంది. చుట్టరికాలు ఎంతగా పెంచుకుంటే అంతగా మనకు కష్ట సుఖాలలో వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటారనేది అనాదిగా మనకు అనుభవంలో ఉన్న విషయం కనుక తెలుగులోనే మాట్లాడండి, తెలుగులోనే చుట్టరికాలు మళ్ళీ పునఃస్థాపితం చేసుకోండి, తెలుగులోనే అందరినీ సంబోధించండి అని కోరుతున్నాను. మరికొన్ని విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. నమస్కారం.